జై జగద్గురు గోరఖ్ యోగి ఆదేశ్. సంపూర్ణ జగద్గురు స్థానానికి పరిపూర్ణ అర్హతలు కలిగిన మహాయోగి శ్రీ గురు గోరఖనాథ్ అని తెలుసుకొనదగినది. జల్మిల్ గుఫ రిషికేశ్లోని నీలకంఠ దేవాలయ సమీపంలో మణిఘాట్ పర్వతంపై ఉన్నది. ఈ గుహ గొప్ప చరిత్ర కలిగినది. ఈ గుహ శివుని అనుచరుడైన బాబా గోరఖనాథ్కు అంకితం చేయబడినది. పౌరాణిక స్థానిక సామాన్యుల తాతల ముత్తాతల పురాణాల ప్రకారము బాబా గోరఖనాథ్ ఈ గుహలో తీవ్రమైన తపస్సు చేశారు. కొన్ని మహావ్రతాల సంవత్సరాల పాటు శివునికి దుని వెలిగించి సాధనలు నడిపారు. ఈ పురాతన గుహల గోడల మధ్య పరమశివుడు మరియు బాబా గోరఖనాథ్ యోగ విద్యపై ముఖాముఖి విస్తృతమైన చర్చలు జరిపారని చెబుతారు. తపస్సు చేసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన సద్గురువు గోరఖనాథ్. ఈ గుహలో గురు గోరఖనాథ్ 1 కాదు 2 కాదు 10 కాదు 100 కాదు ఏకంగా 65,000 మంత్రాలను సిద్ధించుకొనడమే గాక ఆ సిద్ధ మంత్రాలను కుల మత ప్రాంత దేశ భేదాలు లేకుండా లోక శుభ శ్రేయస్సు కోసం హస్త మస్తక సంయుక్తంగా ప్రదానం చేశారు. కొందరు చెబుతుంటారు, మా తపస్సును లోక కళ్యాణం కొరకు దారపోశామని. వారు ఎక్కడ పారబోసుకున్నారో మనకు కానబడదు గాని గురు గోరఖనాథ్ విద్యలు మాత్రం ఇప్పటికీ సాకారాలే. వారు సమర్పించిన విద్యలు ఇప్పటికీ చైతన్యాలే. తాడిత పీడిత జనోద్ధారణ కొరకు మచ్చేంద్రనాథుని ద్వారా ఆవిష్కరింపబడినది, గోరక్షనాథుని ద్వారా అనుసరింపబడి గొప్ప ఫలదాయకంగా దీనుల పాలిటి ధర్మనిధిగా సిద్ధైశ్వర్యంగా నరునికి యోగవరుడైన పరమశివుని మధ్య అల్లకల్లోలంగా భ్రమింపజేసే సంసార సాగర ఉత్తుంగ అలల మధ్య గోరఖనాథ్ విద్య వీలైన సులువైన నావగా ఈనాడు కూడా ఆచరింపదగిన అన్ని సుగుణాలు అన్ని రకాల కార్యసాధనలు కూడా ఇందుకలవు. గురు గోరఖనాథ్ 16 పంతుల సన్యాస సమూహాలను 12 పంతుల వైరాగ్యులను సాధు సజ్జనులను కుల మత దేశ వ్యత్యాసం లేకుండా యోగి సమూహాన్ని నిలబెట్టిన ఘనత గురు గోరఖనాథ్ మహారాజ్దే. ఇప్పటికీ ఈ దేశంలో సాధు సంతుల అతి పెద్ద సమూహం గురు గోరఖనాథ్ గురుదేవులదే. పలాయనవాదం కాకుండా లోకాన్ని రక్షించే విద్యలు గోరఖనాథ్ విద్యలే. లోకానికి సాధకులకు కూడా ఉపయోగపడే విద్యలు గోరఖనాథ్ విద్యలే. ఈనాడు అన్ని విషయాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. అన్నీ పరిశీలించి తెలుసుకోవడం కష్టమేం కాదు. పరిశీలించి తెలుసుకోండి. శాబర విద్య యొక్క పై విషయాలను తెలిసి తెలియని వారి స్వల్ప జ్ఞానంతో కొందరు ఎగుడు దిగుడుగా ప్రచారం చేస్తున్నారు. శాబర విద్య చాలా లోతైన ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా నింపే నిండైన విద్యగా యోగ విద్యగా మనం ముందుగా తెలుసుకోవాలి. శాబర విద్య అంటే మంత్రాలు తంత్రాలు యంత్రాలు కుతంత్రాలు కాదు. సిద్ధదేవతలను ఒడిసి పట్టుకునే విద్య, నిరాకార నిరంజన పరమశివుని సొంతమైన విద్య. ఇది అష్టాంగయోగ అమృతతుల్య విద్య. పూర్వజన్మ సుకృత పురుషులను వారి సాంప్రదాయాలను మార్చకుండా వారి విద్యలను కొనసాగించే విద్య, వారి విద్యలను పునర్సాగించే విద్య. శ్రీ గురు గోరఖనాథ్ ప్రజలందరికీ చరాచర జీవకోటికి ఉపకరింపబడిన శాబర యోగ సిద్ధ మహితాత్ముడు, సంజీవిని విద్యలో ఆరితేరినవాడు. శ్రీ గురు గోరఖనాథ్ కీర్తిని కొలవడానికి బ్రహ్మదేవునికి కూడా సాధ్యము కాదు. మనమందరం గోరఖనాథ్ మహావిద్యలను ఉపాసన చేయగలిగితే పరమతాలకు నిలువ నీడ లేకుండా చేయగలిగిన సమర్థత గురు గోరఖనాథ్ విద్యలకు మాత్రమే ఉన్నది. సేవ కలిగిన విద్య గురు గోరఖనాథ్ విద్య. మనం మన దేశంలో గోరఖనాథ్ విద్యలను గనక అనుసరిస్తే పరమతాలకు నిలువ నీడ లేకుండా పోతుంది. మన దేశ సమగ్రత కాపాడుబడుతుంది. మనకు శ్రీ ఆంజనేయ స్వామి వలె రోగ భూత ప్రేత పిశాచగణ నిర్మూలన కొరకు గోరఖనాథ్ నామం శ్రేష్టమైనది. లోకంలో సమస్త ఆదివ్యాధులకు రక్షణ నిర్మూలనకు ప్రమదగణాలే బాధ్యత వహిస్తుంటాయి. వాటన్నిటిపై ఆధిపత్యాన్ని సాధించినవాడు గురు గోరఖనాథ్. జీవేద్ శతవర్షం సాగ్రమపముచ్చు వివర్జితః నశ్యంతి వ్యాధయ సర్వే లోతా విస్ఫోటకాదయ.
స్థావరం జంగమం చైవ కృత్రిమం చాపి యద్విషం అభిచారాని సర్వాణి మంత్రయంత్రాణి భూతలే భూచరా కేచరాచ్చైవ జలజాచ్చోపదేశిక సహజా కులజామాలా డాకినీ శాకినీ తదా అంతరిక్ష చరాఘోరా డాకిన్యచ్చ మహాబలాః గ్రహభూత పిశాచాచ్చ యక్షగంధర్వ రాక్షసాః బ్రహ్మరాక్షస వేతాళా కూష్మాండా భైరవాదయః నశ్యంతి దర్శనాత్తస్య కవచేన హృది సంస్థితే అన్నట్లుగా సమర్థవంతంగా శ్రీ గురు గోరఖనాథ్ వీటన్నిటిపై విజయాన్ని సాధించి నిరూపించారు. కనుకే దేవతలకు మానవులకు శ్రీ గురు గోరఖనాథ్ గురువు. గురు గోరక్షనాథ్ భక్తులు దీర్ఘాయుష్మంతులవుతారు. అపమృత్యు భయం ఉండదు. దేశంలో నాదు బాజే కాలు బాగే అనే నానుడి కూడా ఉన్నది. అంటే నాద్ శబ్దం ఎక్కడ వినబడుతుందో అక్కడికి యమధర్మరాజు రాడు, పారిపోతాడు అని. కావున జగద్గురు అర్హతలు పూర్తిగా కలిగిన మహాయోగి గురు గోరఖనాథ్ ఆదేశ్. జగద్గురు గోరఖనాథ్ ఆదేశ్.